అత్తారింటికొచ్చి ఏం చేస్తున్నారు? రేయ్, ఏం చేస్తున్నారా? రా పెద్దమ్మా రా. ఇల్లు బాధపడిపోయింది కదా, కొత్త అపార్ట్మెంట్ కట్టించాలని బుల్డోజర్ పిలిపించి కూలిపిద్దాం అనుకుంటున్నాను. నోర్ముయ్, ఎవరు చెప్పారా మీకు కూలగొట్టమని? నా లుంగిలోది ఎవడైనా ఇంటి మీద చెయ్యెత్తే శాల్తీ లేసిపోతాయి. ఎవరిని బెదిరిస్తున్నావు? పలానా ఓడని చెప్పట్లేదురా. ఎవరినైనా వచ్చి ఈ ఇంటి గోడ మీద ఉన్న సున్నం రాల్చమను. ఆడు మీ కళ్ళ ముందే పెట్టరాలినట్టుగా రాలిపోతాడు. ఏంటి విఘ్నేష్, ఇందులో సగం వాటా మీదన్నావు? లేదని వాళ్ళని చెప్పమను. మిగిలిన సగంలో కూడా గణపతిది సగం, నాది సగం. అంటే పావన్నమాట. మన వాడ కింద వచ్చిన దాన్ని మనం ఏదైనా చేసుకోవచ్చురా. అమ్ముకోవచ్చు, లేకపోతే దానం కూడా చేసుకోవచ్చు. మనం వ్యాపారం చేస్తున్నాం బ్రదర్. రేయ్, నాన్న తాతయ్య కట్టించిన ఈ ఇంటి మీద నువ్వు వ్యాపారం చేస్తావా? ఈ సెంటిమెంట్ల వల్లే మీరు జీవితాల్ని నాశనం చేసుకున్నారు. మీరు ఒక్కళ్ళైనా బాగుపడ్డారంట్రా? మిమ్మల్ని పెంచి పెద్ద చేసిన అత్తయ్య కష్టాన్ని మీరు మర్చిపోయారా? అప్పులు తీర్చలేక అప్పుడే ఈ ఇల్లు అమ్మేస్తుంటే ఏం చేసేవాళ్ళు? ఎవ్వరు ఏమీ చేయలేరు మమ్మల్ని అడగకుండా. దీన్ని అమ్మే హక్కు ఎవ్వరికీ లేదు. మాకు చెప్పకుండా ఇంటి మీద దౌర్జన్యం చేయడానికి మీకెవడిచ్చాడ్రా హక్కు? మా వాటా మా ఇట్టం. మీకు ఇందులో ఏ మూలొస్తుందంటే అక్కడే నులక మంచం వేసుకుని పడుకోండి. అంటే నేను నీ కొడుకుని కాదంటావా? పెద్దమ్మా, మీరు అలా మాట వదిలేస్తే మర్యాదగా ఉండదు. నాకేమో ఓపిక ఉండదు. రే, బుల్డోజర్లు అట్టుకొచ్చి కూల్ చేయండి రా. గడ్డపార్లు అందుకుని మీరు కూడా వస్తే అయ్యేయండి. రేయ్, రండ్రా, ఎవరొస్తారు? ఏం తీసుకొస్తారో తీసుకురండి. నన్ను చంపేశాకే మీరిక్కడి నుండి ముందుకు వెళ్ళాలి. నా సమాధి కట్టాకే ఇక్కడ అపార్ట్మెంట్ లేవాలి. ఏంటి సార్ ఇది? ఎవరు అభ్యంతరం లేదన్నారు, ఇప్పుడు ఎవడొచ్చి గొడవ చేస్తుంది? అమ్మా, వీళ్ళతో గొడవ ఎందుకు? గణపతి, నువ్వాగు. శ్రీశైలం, తలుపు పగలగొట్రా. ఏమండి, చూస్తున్నారేంటండి? అడుగుండి ఆయన్ని. రాయ్, మీరు గోడలు మాత్రమే పగల కొడతారేమో, నేను మీ తలను కూడా పగల కొడతాను. ఎవరికైనా ధైర్యం ఉంటే ముందుకొచ్చి కొట్టించుకోవచ్చు. ఆ తర్వాత బతుకుంటే కట్లు కట్టించుకోవచ్చు. నా చీర కొంగుని చింపి వాళ్ళకి కట్టులు నేను కడతానులే బాబాయ్. శ్రీశైలం, ఇంకా చూస్తావేంటి? వెయ్యిరా పోటో. జై బజరంగ బలి. లోపలికి పద గణపతి. ఈ రోజు వాళ్ళలో మనం తేల్చుకుందాం. ఏంటి సార్ ఇది? సారీ సార్, ఈ గొడవ మీరు పూర్తి చేసుకుంటేనే మేము పని చేయగలం. సరే పదండ్రా పోదాం. వీళ్ళ ఎన్నాళ్ళు ముండికేస్తారో అది చూద్దాం. పదండి.
ఎంతసేపు అయినా ఏ ఒక్కరూ ఫోన్ చేయడం లేదేంటి? మెసేజ్ అయినా చేయాలి కదా. వదినే కాల్ చేస్తోంది. పండా కాయా అని అడుగుద్ది. ఇంకా పూతగానే ఉందని చెప్పు. అదేంటి? పనవలేదనే చిరాకు లేదు అన్నాడులే. నువ్వు మాట్లాడు. వదినా, స్పీకర్ ఆన్ చేశాను. పర్లేదులే, ఇద్దరూ తమ్ముళ్లే కదా. నువ్వు వెళ్ళిన పనేమైంది? పండా కాయ అని అడుగుద్దు వదినా. కూల్ చేయలేదా? నా మొహం చూస్తారెందుకు? చెప్పండి. అక్క, ఆ విఘ్నేష్, ఏంటి డల్గా మాట్లాడుతున్నారు? ఏమైంది? మా పెద్దమ్మ పర్ఫార్మెన్స్ కి అక్కడ వాళ్ళంతా సైలెంట్ అయిపోయారు. కొంచెం అర్థమయ్యేలా చెప్పు. ఆ ఇల్లు కూలిస్తే మా అమ్మ అక్కడే ప్రాణాలు తీసుకుంటా అంటుంది. హార్ట్ పేషెంట్, నిజాలు చెప్పినా గుండె ఆగిపోతుంది. ఇంకెందుకు శపథాలు? అయ్యో అక్క, ఆవిడ చేసిన హడావిడి అంతా ఇంత కాదు. నా ప్రాణాలు తీశాకే మా ఇంటి ఇటుక తీయాలి అంటుంది. 10 నిమిషాలు లేటుగా వచ్చినా సగం ఇల్లు కూల్చేసేవాళ్ళు. కొంపలు కూల్చోడం కూడా రాదా మీకు? నీ అంత అనుభవం మాకెక్కడలే అక్క. ఆ ఇంట్లో ఎక్కువ శాతం వాటా ఉన్నది మీకు. మీరే వెనకడిగేస్తే ఎలా? మా అమ్మ అక్కడే చచ్చిపోతానంటుంది తప్ప ఇల్లు వదిలే ప్రసక్తే లేదంటుంది. మొండిగా వెళ్తే బిల్డర్ల మీద క్రిమినల్ కేసు పెడతాను అనడంతో చేసేదేం లేక తిరిగి వచ్చేసాం. హక్కున్న వాళ్లకంటే రోషం ఉన్న వాళ్లే గెలుస్తారన్నట్టుంది. చూద్దాం వదినా, వాళ్ళు మనసు మార్చుకుంటారేమో. లేదు లేదు, శంకరం మాస్టారు జ్ఞాపకాల్ని నెమరు వేసుకోవాలనుకుందావిడ. మా నాన్న స్వీట్ మెమరీస్ ఏం మిగల్చలేదులే. పాతకాలం మనుషులు పాడైపోయిన చీపురు కూడా విలువిస్తారులే. చూస్తుంటే అలాగే ఉందిలే అక్క. అక్క అక్క కట్ చేసినట్టుంది. వదినా, పార్వతమ్మ, నీ సమాధి ముందే అపార్ట్మెంట్ కట్టాలన్నా కడతాను. నీ కోడలు విద్యకి నిలువ నీడ లేకుండా చేస్తాను. నాతో మొండిగా ఉండొద్దు చెప్తున్నా. ఏం ఆలోచించారు? దేని గురించి వదినా? ఇంటి గురించి. మా పెద్దమ్మ బతికుండగా ఆ ఇంటిని ఖాళీ చేయించలేమని అర్థమయ్యాక ఇంకా ఆలోచించడం అనవసరం. మరెవరింటికి వాళ్ళు వెళ్లి దుప్పటి కప్పుకొని పడుకోండి. అలా అంటావేంటి వదినా? నీకు చిరాకొస్తుంది కదా. లేకపోతే ఏంటి? ఏదో ఒక చేయాలనే కదా అందరం కలిసి ఇక్కడ కూర్చుంది. మా అమ్మ మళ్ళీ ఆ ఇంట్లో తిష్ట వేసుకుని కూర్చుందక్క. ఇప్పుడేమో మొండికేస్తుంది. చిన్నప్పటి నుంచి నేను బాగుపడకుండా అడ్డుకుంది మా అమ్మే అనుకుంటా. అయ్యో అవును, నన్ను చిన్నప్పటి నుంచి ఆ గణపతితో పోల్చి నన్నెందుకు పనికిరావని తిట్టేది. ఇప్పుడేమో ఆస్తిలో వాటా కింద ఆ ఇంటిని తీసుకుందాం అనుకుంటే అడ్డుపడుతుంది. ప్రాణం పోయినా పర్లేదు అనుకున్నప్పుడు పెద్దమ్మ పోదుగా. అప్పుడేం చేయాలి? మీరే వెళ్లి ఆ ఇంట్లో ఉండాలి. మేమా? మమ్మల్ని రాణిస్తారా? పుట్టను పెట్టేది చీమలు నిధి, కాని దాంట్లో ఉండేది పాములు. అదే సూత్రాన్ని పాటించిన వాళ్ళందరూ పైకొచ్చారు. దాన్ని మేమెలా అన్వయించుకోవాలో చెప్పక్క. ఏం లేదు, ఆ ఇంటి మీద హక్కున్న మీరందరూ వెళ్లి ఆ ఇంట్లో ఉండిపోవడమే. ఏంటి? ఆ పాత ఇంట్లోనా? పెళ్ళయ్యాక అక్కడికే కదా వచ్చింది, ఇప్పుడెందుకు రానంటున్నావు? అత్తిల్లు అని వచ్చాను. ఇప్పుడు అత్తయ్యే ముళ్ళులా ఉంటే నాకు అక్కడికి రావడం ఇష్టం ఉండదు. ఇలా మూతి ముడుచుకొని పుట్టింట్లో కూర్చుంటే ఫలితం దక్కదు. మీరు వెళ్ళక్కడుంటే రోజుకొక గొడవ మొదలవుతుంది. హార్ట్ పేషెంట్ అయిన పార్వతీ పిన్ని ప్రశాంతంగా బతకకుండా ఈ తలనొప్పులేంటి అని ఎవరికి రావాల్సిన వాటా వాళ్ళకిచ్చేస్తుంది. అయితే మేం కూడా అక్కడికే మగ మార్చేస్తాం అక్క. వెళ్ళండి. డీబార్ అయిన గణపతి తల్లికి నిజం తెలియకూడదని టెన్షన్ పడుతూ ఉంటాడు. మీరేమో న్యూసెన్స్ చేస్తూ ఉంటారు. అన్ని రకాలుగా ఒత్తిడి పెడితే మనం అనుకున్న పని ఈజీగా అయిపోతుంది.